గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తా పత్రికలను ప్రధాన అంశాలని ఓసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలు చూసుకుంటే ప్రధానంగా ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు, తిరుపతి అన్నల పాత్ర నిర్ధారణ, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా ముగ్గురిపై ఎల్ఓసి జారీ అన్న వార్తను మనం చూస్తున్నాం. మరోవైపు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనకు వేలాయే, 6 నెలల కిందటి బదిలీలో జోనల్ ఉల్లంఘనలు, సంస్థాగత మార్పులు చేర్పులపై ప్రభుత్వం దృష్టి అనే వార్తను చూస్తున్నాం. ఇక రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం 4 బిల్లులకు ఆమోదం తెలపకుండా ముర్ము నిలుపుదల చేశారంటూ పిటిషన్, గవర్నర్ తీరుపైన అభ్యంతరం అన్న వార్తను చూస్తున్నాం. ఇక హిమాచల్లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ, అనర్హత వేటు పడిన 6 మాజీ శాసనసభ్యులు భాజపాలో చేరిక అన్న వార్తను చూస్తున్నాం. ఇక గుజరాత్ లో భాజపాకు షాక్, లోక్సభ బరి నుంచి వైదొలిన 2 అభ్యర్థులు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ శంఖారావం, ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ, హాజరు కానున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, జాతీయ స్థాయి మేనిఫెస్టో తెలుగు ప్రతి విడుదల అక్కడే అన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు సికింద్రాబాద్ భారాస అభ్యర్థి పద్మారావు, నల్గొండలో కంచెర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ ఖరారు చేసిన కేసీఆర్. ఇక మిగిలింది హైదరాబాద్ స్థానం ఒకటే అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు స్థానిక అవసరాలకు ఇసుక ఉచితం, కలెక్టర్లకు గనుల శాఖ ఆదేశాలు, సీనరేజీ వసూళ్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం అన్న వార్తను చూస్తున్నాం. ఇక బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను ఎలా ఎంపిక చేశారు, ప్రత్యామ్నాయంగా మరేవైనా స్థలాలను పరిశీలించారా, కాళేశ్వరంపై నిపుణుల కమిటీ ప్రశ్నల వర్షం, ఆధారాలతో సహా జవాబులు ఇవ్వాలని సూచన అన్న వార్తను చూస్తున్నాం. ఇక నా అరెస్టు, రిమాండ్ అక్రమం, విడుదలకు ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్, సత్వరమే విచారణ జరపాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం అన్న వార్తను చూస్తున్నాం. ఇక కవిత కస్టడీ మరో 3 రోజులు, ఢిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశం, 292 కోట్ల అక్రమార్జనలో ఆమెకు భాగస్వామ్యం ఉందన్న ఈడీ, సొమ్ము తరలింపులో మేనలుడు మేకా శరణ్ పాత్ర పైన వివరణ అన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు కవిత బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు, ఢిల్లీ మద్యం కేసులో ఆర్థిక లావాదేవీలపై గురి అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఐసిస్ మారణ హోమమే, మాస్కో సంగీత కచేరీలో కాల్పుల ఘటనలో 133కు చేరిన మృతుల సంఖ్య, 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఉక్రెయిన్ హస్తం ఉందన్న పుతిన్ వార్తను కూడా మనం చూస్తున్నాం. చర్చకు సిద్ధమా, కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్, భారాస ప్రభుత్వ అవినీతిని కాంగ్రెస్ కోల్డ్ స్టోరేజ్ లో పెడుతోందని వ్యాఖ్య, కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతిపై రేవంత్ రెడ్డి మాట తప్పారని ధ్వజం, రాష్ట్ర ప్రభుత్వం కోరితే మేడిగడ్డపై సిబిఐ విచారణకు సిద్ధమని వెల్లడి అన్న వార్తను చూడొచ్చు. ఎస్ రైట్, ఇవి ఈనాడు దినపత్రికలోని ప్రధాన అంశాలు. ఇంకా మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. నా అరెస్టు చట్టవిరుద్ధం, వెంటనే విడుదలకు ఆదేశించండి, ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ అన్న వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మోడీ మోనార్క్, నరేంద్ర మోడీ అంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడు గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు, ధిక్కరించిన వారు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి అన్న ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక మరోవైపు 17,000 ఎకరాలు సమర్పయామి, కోడ్కు ముందు రోజే ఇండోసోల్ కు భారీ పందేరం, సోలార్ ప్రాజెక్టుల పేట 17,633 ఎకరాలు దారాదత్తం, 31,000 చొప్పున లీజుకు 12,918 ఎకరాలు, షార్ట్ సర్క్యులేషన్ ద్వారా కేబినెట్ ఆమోదం, జగన్ కు ల్యాండ్ బ్యాంక్ గా మారిన ఇండోసోల్, గత ఏడాది రామాయపట్నం వద్ద 8,348 ఎకరాలు, గత 5 ఏళ్లలో 25,981 ఎకరాలు ఆ కంపెనీకే, వచ్చే 15 నెలల్లో 47,809 కోట్ల విద్యుత్ రాయితీ అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక వైసీపీ నేత భూదాహానికి కుటుంబం బలి, పాల సుబ్బారావు, పద్మావతి, వినయ భర్త, భార్య, కుమార్తె ఆత్మహత్య, వారి 3 ఎకరాలను బంధుపేట ఆన్లైన్ చేయించుకున్న వైసీపీ నేత, సహకరించిన రెవెన్యూ అధికారులు మార్చాలని కోరినా స్పందన లేదు, అప్పులు మనస్తాపంతో నేతన్న కుటుంబం బలవన్మరణం, కడప జిల్లాలో విషాదకర సంఘటన, నిందితులను కఠినంగా శిక్షించాలని బాబు లోకేష్ డిమాండ్ చేసిన వార్తలను కూడా మనం చూడొచ్చు. ఇక కోడ్ కూయకానే కోట్లు హుష్, ప్రకాశంలో కీలక నేత లబోదిబో, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఓటర్లకు పంచేందుకు భారీగా డంప్, వైసీపీ నేత కళాశాలలో దాచిన 5 కోట్ల నగదు మాయం, ఎస్పీకి నోటి మాటగా ఫిర్యాదు, కేసు నమోదు చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా విచారణ, ఆ పార్టీ నేతలపైన అనుమానం అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు విశాఖ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాలు డ్రగ్స్ ను గుర్తించకుండా ఇతర పదార్థాలతో కలిపి రవాణా, గమ్యస్థానం చేరాక విడదీసే ప్రక్రియ, ఆ కోణంలో సిబిఐ విచారణ, బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లోని ఇన్ యాక్టివ్ ఈస్ట్ లో కొకైన్, ప్రతి కిలోకు 100 గ్రాములు మిక్సింగ్,
ఈ లెక్కన 25,000 కిలోల ఈస్ట్లో ఈ 2,500 కిలోల డ్రగ్స్ సరఫరా అన్న వార్తను చూస్తున్నాం. ఇక కరువు సాయంపై సుప్రీంలో కర్ణాటక పిటిషన్ అన్న వార్తను చూడొచ్చు. ఇక రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ సర్కార్ దావా అన్న వార్తను చూస్తున్నాం. ఇక 160 కూటమివే, కడప మాదే, 24 ఎంపీ స్థానాలు మావే అన్న చంద్రబాబు వ్యాఖ్యను చూడొచ్చు. ఇక అవినీతి అరాచక విధ్వంసకర పాలనకు 2 నెలల్లో ముగింపు, జగన్ కు ముక్కు తాడు వేస్తాం, 500, 200 నోట్లు కూడా రద్దు చేస్తే జగన్ కథ ముగిసిపోతుంది, రాష్ట్రాన్ని 4 రెడ్ల చేతిలో పెట్టి వైసీపీ సామాజిక న్యాయం కబుర్లు, విశాఖలో వచ్చిన డ్రగ్స్ వెనుక అధికార పార్టీ నేతలదే కీలక పాత్ర, రాష్ట్రం కోసమే 3 పార్టీల పొత్తు, టీడీపీ వర్క్ షాప్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కన్నీటి మాస్కు 150కి చేరిన మృతుల సంఖ్య అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ఏప్రిల్ 1st వీక్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. మరోవైపు లిక్కర్ స్కామ్ లో కవిత మేనల్లుడు, నగదు లావాదేవీల్లో శ్రీచరణ్ కీలక పాత్ర, సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించిన ఈడీ, కవిత కస్టడీ పిటిషన్ లో కీలక విషయాలన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్, అడిషనల్ డీసీపీ తిరుపతన్నను అదుపులోకి తీసుకున్న పోలీసు అన్న వార్తను చూస్తున్నాం. ఇక దేశం విదేశం విరాళాలు లేకుండా పార్టీ నడుపురెట్లు, విరాళాలు లేకుండా రాజకీయ పార్టీలు నడపడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మంచి ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రారంభించామని ఆయన చెప్పారు. ఇక మరోవైపు భూటాన్కు అండగా ఉంటామని, ఆ దేశ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. రానున్న 5 ఏళ్లలో భూటాన్కు 10,000 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారన్న వార్తను చూడొచ్చు. ఇక లోకల్ అవసరాలకు ఇసుక ఉచితం అన్న వార్తను మనం చూసాం. విశాఖపట్నం టు జగిత్యాల బైక్ పై గంజాయి, 5 సభ్యుల ముఠా అరెస్ట్, 10 కిలోల గంజాయి స్వాధీనం, మత్తుకు బాలికలు బానిసలైన ఘటనలో పోలీసులు అప్రమత్తం, బాలికల ఘటనపైన దర్యాప్తు మొదలు పెట్టామని జగిత్యాల ఎస్పీ వెల్లడి అన్న వార్తను చూడొచ్చు. ఇక భారీ దోపిడీకి తెరతీసిన మిల్లర్లు, వరి కోతలు జోరందుకోగానే రేట్లు దించేశారు. వారం కింద క్వింటాల్ వడ్లు 2,700 అయితే ఇప్పుడు 2,150కి తగ్గించారు. నల్గొండ జిల్లాలో సిండికేట్ గా మారి దోపిడీ, ఇదేమని అడిగిన రైతులకు బెదిరింపులు అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక మాస్కోలో టెర్రర్ అటాక్ అన్న వార్తని ఇదివరకు చూసాం, ఈ పేపర్లను హైలైట్ చేశారు. ఇక బీఆర్ఎస్ లో ఉండేదెవరు పోయేదెవరు ఆరా తీస్తున్న పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల పేర్లతో లిస్ట్, జాబితాలో 21 మంది ఎమ్మెల్యేల పేర్లు, ఎవరెవరు ఎందుకు పోతున్నారని ఎంక్వైరీ, ఇప్పటికీ గేట్లు తెరిచామని సీఎం రేవంత్ ప్రకటన అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరో 3 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు, పద్మారావు గౌడ్ కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్, క్యామ మల్లేష్ కు భువనగిరి, నల్గొండ నుంచి కంచెల కృష్ణారెడ్డి, మొత్తంగా 16 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్, పెండింగ్ లో కేవలం హైదరాబాద్ ఒకటే ఉంది. ఇక బిడ్డ అరెస్టుపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు, కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే మాత్రం వెంటనే ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అవినీతి పరులను అరెస్ట్ చేస్తే బ్లాక్ డేనా, ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశామని కామెంట్ అన్న వార్తను చూస్తున్నాం. నా అరెస్ట్ అక్రమం అన్న కేజ్రీవాల్ వార్తను కూడా చూడొచ్చు. ఎస్ రైట్. మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను ఇప్పుడు చూద్దాం. రష్యాలో మారణహోమం అన్న వార్తను చూడొచ్చు. ఇక గెలుపునకు దగ్గరగా వచ్చి భారీ లక్ష్య ఛేదనలో పోరాడి ఓడిన హైదరాబాద్, క్లాస్ 10 పోరాటం వృధా, 4 పరుల తేడాతో కోల్కతా విజయం, మరో మ్యాచ్ లో ఢిల్లీపై పంజాబ్ గెలుపు అన్న వార్తను చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ లో పెద్దపల్లి పంచాయతీ, వంశీకి లోక్సభ టికెట్ ఇవ్వడంపై నేతల అసంతృప్తి, మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడంపై గుస్సా, ఎన్నికల్లో సహకారంపై సందేహాలు, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్ పై, అయినా గెలుపుపై అపనమ్మకం, తొలి నుంచి ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ ఫిర్యాదులు, ఏఐసిసి ఖరారు చేయడంతో తిరకాసు అన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు మాదిగ లీడర్లకు బుజ్జగింపులు, టికెట్ అసంతృప్తి విషయంలో ఏఐసిసి దూతగా రోహిత్ చౌదరి ఎంట్రీ అన్న వార్తను చూస్తున్నాం. ఇక హస్తం పార్టీకి తుక్కుగూడ సెంటిమెంట్ అన్న వార్తను చూస్తున్నాం. అక్కడి నుంచే ఎన్నికల శంఖనామం మొదలు పెట్టే అవకాశాలున్నాయి. ఇక లోక్సభ పోటీకి కేసీఆర్ ఫ్యామిలీ దూరం, 20 ఏళ్లలో ఫస్ట్ టైం పోటీ చేసేందుకు విముఖత అన్న వార్తను చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ అన్న వార్తను చూస్తున్నాం. మహబూబాబాద్ డిఆర్డీఓ సస్పెన్షన్, గతంలో భూపాలపల్లి డిఆర్డీఏ పీడీగా విధులు, ఫైనాన్షియల్ రికార్డులు అందజేయకపోవడమే కారణం అన్న వార్తను చూస్తున్నాం. మంత్రి పొన్నం మరో ఆడియో లీక్, సబ్స్టేషన్ విషయంలో సామాన్యుడిపై బూత్ పురాణం, సోషల్ మీడియాలో వైరల్ అన్న వార్తను చూడొచ్చు. ఇక కారుణ్య నియామకాలు చేపట్టండి, యూనిఫామ్ పాలసీని రూపొందించండి, విద్యుత్ సంస్థలకు సీఎండీ ఉత్తర్వులు అన్న వార్తను చూడొచ్చు. కేసీఆర్ నా మాట వినలేదు, అందుకే బీఆర్ఎస్ భూస్థాపితం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక మరోవైపు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతి అరెస్ట్ అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక నా అరెస్ట్ చట్ట విరుద్ధం, ఎన్నికల టైంలో పొలిటికల్ మైలేజ్ కోసం ఇదంతా ఈసీ జోక్యం చేసుకోవాలి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను కూడా చూడొచ్చు. ఇక రేవంత్ నీ స్థాయి తగ్గించుకోకు, బీఆర్ఎస్ నేతల ఇళ్లకు నువ్వెందుకు పోతున్నావు, వారిని చేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్,
పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయకు, సీఎంపై సీనియర్ నేత విహెచ్ ఫైర్ అన్న వార్తను చూడొచ్చు. ఇక లోకల్గా ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఫ్రీ అన్న వార్తను చూస్తున్నాం. బీఆర్ఎస్ కు ఫండింగ్ రిటర్న్ గిఫ్ట్లు అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఇక్కడ చూస్తే ఇటు పైసలు అటు పనులు, ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ వెనుక రహస్య ఒప్పందం, పొలిటికల్ పార్టీలు కంపెనీల మధ్య అగ్రిమెంట్, నాటి అధికార పార్టీని మచ్చిక చేసుకున్న సంస్థలు, 100 కోట్ల చదివింపులు, రిటర్న్ గిఫ్ట్లు అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. దానికి సంబంధించిన ఫుల్ లెంత్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఎస్ రైట్, ఇవి పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. షార్ట్ బ్రేక్ తర్వాత బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కీప్ వాచింగ్ 6 TV.